ఇదంతా చికెన్ బోన్లెస్ కర్రీ, ఇదంతా ఎగ్ ఫ్రైడ్ రైస్. చూడండి లుక్ ఎంత బాగుందో. ఈ క్యాప్సికమ్, రెడ్, ఎల్లో, ఈ గ్రీన్ చిల్లీస్, బీన్స్, ఎగ్ చూడండి ఎంత బాగుందో లాస్ట్లో మనం యాడ్ చేయడం వల్ల. ఎంజాయ్ చేయండి. ఓకే, ఫైనల్లీ టుగెదర్. సరేనా, రండి మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను గ్రీన్ బీన్స్ అయితే కట్ చేస్తున్నాను. చిన్న చిన్న చక్రాల కింద కట్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అయ్యి ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటాయి. రంచి పెట్టాలి ఎలా కట్ చేయాలి. చక్రాలన్నీ ఎందుకన్నానంటే ఇందాక యాక్చువల్గా ఇలా వేస్తే చక్రాల కింద వెళ్తాను. చూడండి ఇలా క్యాప్సికమ్ కట్ చేస్తున్నా. ఓకే, బా ఎంత బాగుంది కదా గ్రీన్ క్యాప్సికమ్. చూడటానికి చిన్న క్యాబేజ్. ఓకే, ఇంకోండి ఇవన్నీ కూడా మనకి ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజ్జీస్. ఇవి బాగున్నాయి కదా కలర్ఫుల్గా. నేను చూసారా ఎంత బాగుందో ఈ కలర్. సోలాపూర్ ఉల్లిపాయలు, సోలాపూర్ ఉల్లిపాయలు అనుకుంటా అవి. చూసారా రైస్ ఈ పొదల్లో మనం వేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి. చూడండి అది చూసారా అలా అంటే అలా విడిపోవాలి. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కనుక నేను స్టార్ట్ చేస్తాను. రండి, ముందుగా ఎగ్స్ అయితే కనుక బాయిల్ చేస్తాను ఫ్రైడ్ రైస్ కోసం. ఎగ్స్ అన్నీ కూడా పగలగొట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసుకుంటాం. ఓకే,
ఆల్మోస్ట్ నించునే చేస్తారు కాబట్టి నేను కూడా ఇలాగ నించునే ప్లాన్ చేశాను. అందరికి అదొక ఫీల్, అది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తామన్న ఫీల్. ఇదైతే మా చిన్నమ్మ బెహ్రాన్ నుంచి తీసుకొచ్చింది. అది నేను మా చిన్నమ్మ దగ్గర నుంచి తీసేసుకున్నా. ఓకేనా, ఇదంతా రెడీ. ఎగ్ అంతా పక్కకి తీసుకుని పెడుతున్నాను నేను. అయితే కనుక నేను బీన్స్ వేస్తాను. చూసారా, అట్లా ఫ్రై అవ్వాలి. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి ఈ వెజ్జెస్ అన్నీ ఫ్రై అవ్వటానికి, లేదంటే కనుక అవన్నీ కూడా నూనె లాగేస్తుంది. క్యారెట్ యాడ్ చేస్తున్నా, ఆనియన్స్ యాడ్ చేసి, ఎల్లో క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నా, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇవి అన్నీ కూడా. మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు. నిజంగా ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ కనిపెట్టిన అతనికైతే కనుక హ్యాండ్స్ చెప్పుకోవాలి. క్యాబేజ్ యాడ్ చేస్తాను అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తాను. చూసారా ఆ స్మోకీ ఫ్లేవరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్కి స్మోకీ ఫ్లేవరే. ఇవన్నీ ఫ్రై అవుతూ ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చినప్పుడే పర్ఫెక్ట్గా ఆ టేస్ట్ అనేది ఫ్రైడ్ రైస్ వస్తుంది. యాక్చువల్గా వర్షం పడుతుంది, తుప్పర్లు పడుతున్నాయి. మార్నింగ్ నుంచి క్లైమేట్ చాలా బాగుంది. చూసారా చూసారా, అది మామిడి చెట్టు. అది ఇటు ఈ పక్కన ఉన్నాయన్నీ కూడా సర్వే చెట్లు, ఇవన్నీ సర్వే చెట్లు. అది యాప్ చెట్టు, అది ఇవన్నీ తాటి చెట్లు. అవి అక్కడ మళ్ళీ యాప్ చెట్లు ఉన్నాయి, అది తాటి చెట్లు. ఇది చూసారు చిన్న యాప్ చెట్టు ఎంత బాగుందో. ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఫస్ట్, కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని. చూసారా రైస్ ఎంత పొడి పొడి ఆడుతుందో. ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి రైస్, చాలా కావాలంటే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పొడి వేస్తున్నాను కొద్దిగా. ఇది వైట్ పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, చాలా సోయా సాస్, వెనిగర్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ అన్నీ కూడా మిక్స్ చేయండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే కనుక కొద్దిగా ఫ్లేమ్ పెంచుకుందాం, హై ఫ్లేమ్ పెడదాం. రైస్ కూడా మెయిన్ ఫ్రైడ్ రైస్కి రైస్ ఫ్రై అవ్వాలి. ఫ్రైడ్ రైస్ అనే నేమ్లోనే ఉంది. కొద్దిగా మనం రైస్ కూడా కొద్దిగా ఫ్రై అయితే వీటితోటి అప్పుడు కరెక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎగ్ యాడ్ చేస్తున్నది దీంట్లోకి. ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న ఎగ్. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కనుక రెడీ అయిపోయింది మనకి. చూడండి ఎంత బాగుందో. అన్నీ కూడా వెజ్జెస్, ఎగ్, అన్నీ కర్రీ లీవ్స్, కొత్తిమీర అన్నీ కలిసి చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా, ఒక్క స్పూన్ తీస్తుంటే అన్నీ కూడా దాంట్లో మిక్స్ అయ్యి ఉన్నాయి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. ఎగ్ అయితే చూసారా, ఎగ్ ఎక్కడ అంటే అక్కడ అయితే ఉన్నది. ఓకేనా, చూసారా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. పీసెస్ అయితే కానీ కుక్ అయిపోయి. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లం పేస్ట్కి బోన్లెస్ చికెన్ కట్ చేసి రెడీ పెట్టుకున్నాం. ఓకేనా, మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. ఆనియన్స్ ఇలాంటి ప్లేసెస్లో మనకి గ్రైండర్ లేనప్పుడు అల్లం పేస్ట్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఆనియన్స్ అయితే కనుక బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నా. ఒక 1 minute దీన్ని కదపకుండా అలా ఉంచేయండి, ఎందుకంటే దాంట్లోంచి వాటర్ వచ్చి అప్పుడు బాగా కుక్ అవుతుంది. చూసారా 1 minute అయింది. చూసారా
కొంచెం అంటుకోదు. ఒక అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నా. నేను అల్లం పప్పు తీయకుండానే పేస్ట్ చేశాను, అందుకే కలర్ అలా ఉంది. పప్పుతో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. యాడ్ చేసి కానీ ఇది చూడండి ఒకసారి. చూడటానికి ఎగ్ ఫుడ్ అలా ఉంది కదా లుక్, కానీ ఇది చికెన్ బోన్లెస్ కర్రీ. మన ఫ్రైడ్ రైస్లోకి కాంబినేషన్ అన్నమాట ఇది. చూద్దాం దీని పరిస్థితి ఎలా వస్తుందో. బాగుంది నా స్పైసెస్ బాక్స్ ఇది. దీంట్లోకి ఒక 2 యాలకులు, ఒక లవంగా, ఒక చిన్న బిర్యానీ ఆకు, ఏమంటారు నాకు సడన్గా అండ్ స్టార్ ఒక చిన్న రేఖ. దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు నాకు ముద్ర రావడానికి కామెంట్స్ అనేది పెట్టండి, ఓకేనా. ఇవన్నీ చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేద్దాం, చిన్న ముక్క. ఓకే, అంతే. కానీ ఎప్పుడు కూడా సాల్ట్ అనేది ముక్క ఉడికిన తర్వాత చికెన్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఎందుకంటే ముందు యాడ్ చేసుకుంటే ముక్క అనేది ఉడకదు, అది పర్ఫెక్ట్గా. ఇంకా కొద్దిగా దగ్గర కావాలి. ఓకేనా, చూసారా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. పీసెస్ అయితే కానీ కుక్ అయిపోయి, ఇంకా 1 or 2 minutesలో కరివేపాకు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేస్తాం. ఓకేనా, నేను అనుకున్న ఎగ్జాక్ట్ ఇమేజ్ అనేది వచ్చేసింది, బోన్లెస్ చికెన్ కర్రీ. ఓకే, ఆ ఇమేజ్ వచ్చేసిందంటే మన కర్రీ కుక్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అని లెక్క. ఓకేనా, మీకు ఫ్రైడ్ రైస్ బోన్లెస్ చికెన్ కర్రీ కాంబినేషన్లో నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఎట్లా ఉందో. మేబీ ఈ కాంబినేషన్ మీ అందరికి కూడా నచ్చుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. రండి చూడండి, ఇదంతా చికెన్ బోన్లెస్ కర్రీ, ఇదంతా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కనుక రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి అట్లా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుంది తెలుసా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రైడ్ రైసెస్ నేను టేస్ట్ చేస్తాను ఈరోజు. ఎందుకంటే ఎవ్రీథింగ్ కూడా అన్ని ఫ్లేవర్స్, వెజ్జెస్ ఫ్లేవర్స్, అన్ని సాసెస్, ఎవ్రీథింగ్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఇదొక పర్ఫెక్ట్ ఫ్రైడ్ రైస్ అనుకోవచ్చు. రండి మీరు చూడండి, ఈ లుక్ అంతా చూడండి లుక్ ఎంత బాగుందో. ఈ క్యాప్సికమ్, రెడ్, ఎల్లో, ఈ గ్రీన్ చిల్లీస్, బీన్స్, ఎగ్ చూడండి ఎంత బాగుందో లాస్ట్లో మనం యాడ్ చేయటం వల్ల. చూసారా, అంతా కూడా నిండుగా ఉంది. ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది
పర్ఫెక్ట్గా. ఓకే, నా ఫ్యూచర్ వైఫ్కి నేను కొద్దిగా తినిపిస్తున్నాను. తను ఇక్కడ ఉంటే మరి తన భుజం మీద చేసి నేను ఇలా తినిపించేవాడిని. కానీ తను లేదు కాబట్టి నేనే టేస్ట్ చేసి నేనే తింటున్నాను. తను ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ ఫుడ్. చూద్దాం, ఫ్యూచర్ వైఫ్ కాబట్టి ఫ్యూచర్లో వస్తుంది.